విక్రమ్, రాధ వాళ్ళిద్దరూ పెళ్లి అయిన తర్వాత అక్కడ ఉన్న రామచంద్రయ్య దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకోవడానికి వంగుంటారు. దాంతో అక్కడ ఉన్న దమయంతి అది చూసి అక్కడ ఉన్న ముసుగు వెనుక ఉన్న విక్రమ్ కృష్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న దమయంతి ఆపండి అంటూ చాలా గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అలాగే రాధ వాళ్ళిద్దరూ కూడా లేచి నిలబడతారు. ఇక వెంటనే అక్కడికి దమయంతి వచ్చి దమయంతి అయితే విక్రమ్కి ఉన్న ముసుగును తీసేస్తుంది. ఒరే విక్రమ్ కృష్ణ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న రామచంద్రయ్య, ప్రియ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న విక్రమ్ కృష్ణ అయితే రాధని పెళ్లి చేసుకున్నాడని తెలిసి అక్కడ ఉన్న రామచంద్రయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆ దమయంతి ఇలా అంటూ ఉంటుంది, ఒరే విక్రమ్ కృష్ణ, నువ్వు ఈ రాధన చేసుకున్నది పెళ్ళి కాదురా, ఈ గుడిలో జరిగింది అసలు పెళ్ళే కాదు, నువ్వు దాని మెడలో తాళే కట్టలేదు అని చెప్పి అక్కడ ఉన్న దమయంతి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న విక్రమ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక రాధ అయితే అలా మౌనంగా ఉంటుంది. ఇక వెంటనే దమయంతి అయితే ఆగకుండా పరిగెత్తుకుంటూ వచ్చి రాధ మెడలో ఉన్న తాళిని తెంచేయబోతూ ఉంటుంది. అలా తెంచేయబోతూ ఉండగా ఇంతలో విక్రమ్ అయితే అది అడ్డుకొని వాళ్ళ అత్తయ్యను పక్కకు నెట్టేసి రాధ నా భార్య అంటూ రాధ భుజం మీద చెయ్యి వేసి రాధని దగ్గరకు లాక్కుంటాడు. దాంతో అక్కడ ఉన్న రాధ అయితే ఒక్కసారిగా విక్రమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది. దాంతో అక్కడ ఉన్న ప్రియ, రామచంద్రయ్య, దమయంతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాధ మెడలోని తాళిని తెంపనివ్వకుండా వాళ్ళ అత్తయ్యను పక్కకు నెట్టేసి రాధను దగ్గరకు తీసుకొని రాధ నా భార్య అని చెప్పి విక్రమ్ అందరి ముందు ధైర్యంగా చెబుతాడు. దాంతో రాధ అయితే ఒక్కసారిగా అలా విక్రమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది.